ఎక్కువ రుచులు ఆస్వాదించాలనుకునే వాళ్ళకి మాత్రం ఈ మిక్స్డ్ మండి మంచి బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. బిర్యానీలు ఎన్ని తిన్నా మండీ బిర్యానీకి ఉండే క్రేజ్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. అందుకే ప్రస్తుతానికి నేను విజయవాడలో ఉన్నాను. విజయవాడలో బెస్ట్ మండీ దొరికే ఒక ప్లేస్కు మిమ్మల్ని తీసుకొచ్చాను. అదే మండీస్ అరేబియన్ రెస్టారెంట్. యాక్చువల్గా ఇక్కడ చాలా రకాల మండీస్ అయితే ఉంటాయి. వీళ్ళకైతే విజయవాడలో 3 బ్రాంచ్లు ఉన్నాయి. ప్రస్తుతానికి నేను మొఘల్రాజ్పురంలో ఉన్న బ్రాంచ్లో ఉన్నాను. ఇక్కడైతే మిక్స్డ్ మండీ బిర్యానీ చాలా ఫేమస్ అట. మనం కూడా టేస్ట్ చేసేద్దాం. అలాగే ఈ మండీ రెస్టారెంట్ స్పెషాలిటీస్ కూడా తెలుసుకుందాం. రండి. Cruising in my lane fast, call it high speed. I've been working hard, yeah, I've been working nightly. If you think you'll win, ha, nah, likely. I be taking shots, yeah, cold-blooded, icy. Watching numbers grow is what I call sightseeing. మండీస్ మాకు 2018లో స్టార్ట్ అయిందండి. 2018 ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది. మా దగ్గర స్పెషల్ అంటే మాది మీట్ అండి. మీట్ అండ్ ఫిష్, రైస్ ఫ్లేవర్. అంటే మేము ఎక్స్క్లూజివ్ అరేబియన్ చెఫ్స్తోనే మేము స్టార్ట్ చేసాం అనమాట. అదే కంటిన్యూ జరుగుతుందండి. చికెన్లో ఒక 5 ఐటమ్స్ ఉంటాయండి. మటన్లో 4 ఐటమ్స్ ఉంటాయి. ప్రాన్ 3 ఐటమ్స్ ఉంటుంది. ఫిష్ 2 ఐటమ్స్ ఉంటాయి. మాకు స్టార్టర్స్ అనేది ఎక్స్క్లూజివ్ అరేబియన్ ఐటమ్స్ ఉంటాయండి. ఎక్స్క్లూజివ్ అంటే నార్మల్ మల్టీ కుజన్లో దొరికే కాకుండా అరేబియన్ స్టార్టర్స్ దొరుకుతాయి. ఫిష్ అనేది మేమనేది కొంచెం ఎక్స్క్లూజివ్గా ఫిష్ నేమ్ నేను అంటే పండుకప్పు వాడతామండి. అది ఎక్స్క్లూజివ్ మండీస్లోనే అవైలబుల్ ఉంటుంది. మేము అది భీమవరం నుంచి తెప్పిస్తాము. డే 1 నుంచి 2018 నుంచి మాకు అదే. మాది ఫస్ట్ బ్రాంచ్ తాడేపల్లి అండి. సెకండ్ వన్ ఈజ్ భవానీపురం. థర్డ్ వన్ ఈజ్ చెన్నై. 4th వన్ ఈజ్ మొఘలరాజ్పురం. 5th వన్ ఈజ్ హైదరాబాద్. బయట మండీస్కి మా మండీ స్పెషాలిటీ ఏంటంటే మాది మీట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీట్ అండ్ ఫిష్ ప్లస్ రైస్ ఫ్లేవర్. మ్యాక్సిమం ఒక్కసారి వచ్చారంటే మేబీ అది ఆ నెలలో కనీసం 2-3 టైమ్స్ వస్తారండి. వచ్చినప్పుడు కొత్త కస్టమర్స్ వాళ్ళ ఫ్రెండ్స్నో రిలేటివ్స్నో ఎవరో తీసుకొస్తూ ఉంటారు. వచ్చే ప్రతి కస్టమరు సాటిస్ఫైడ్ అండి. 100% సాటిస్ఫైడ్. I desire your worst, so you can just hide while I work. I ain't tired, you first. I'll write a second, third verse about the lies you go disperse. You never did I know it. చాలా కిట్టి పార్టీస్ అనేది మాకు పక్కన చిన్న ఇది ఉందండి. ఒక 20 మెంబర్స్ మినిమం, మ్యాక్సిమం 30 మెంబర్స్ సఫిషియెంట్గా సరిపోతుంది. కానీ మా మెయిన్ బ్రాంచ్ తాడేపల్లి అండి. ఫస్ట్ బ్రాంచ్ అదే. ఆ బ్రాంచ్ ఇచ్చిన మాకు ఇన్స్పిరేషనే ఇన్ని బ్రాంచ్ ఎక్స్పాండ్ చేయడానికి కారణం అండి. మా చెఫ్స్ వచ్చేసి ఎక్స్క్లూజివ్గా అరేబియన్ అండి. అతను దుబాయ్లో చేశాడు, కజకిస్తాన్లో చేశాడు, చైనాలో చేశాడు. అతను మాకు వేరే కన్సల్టెన్సీ ద్వారా మాకు పరిచయం అనమాట. నేను ఒకసారి మీట్ అయ్యి అతను కలిసి అతను తీసుకున్నాం. మాకు ఇంకో ప్లస్ పాయింట్ అంటే అతనితో పాటు ఆ బ్రదర్ వచ్చారు. మా ఎక్స్క్లూజివ్ ఇద్దరు ఉంటారు మాకు. వాళ్ళే మిగతా వాళ్ళందరూ మాకు జూనియర్ చెఫ్స్ మొత్తం ఆయనే అరేంజ్ చేశాడు. మండీస్ వచ్చేసి సింగిల్ చాలా తక్కువ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియం అండి, అంటే 2 మెంబర్స్. లార్జ్ అండి 3 మెంబర్స్. జంబో 4 మెంబర్స్. అంటే కొంచెం లైట్ ఫుడ్ తీసుకున్నప్పుడు 5 మెంబర్స్ కూడా తీసుకోవచ్చు అండి. బట్ మేము ఇచ్చేది మొత్తం 4 మెంబర్స్ కానీ ఇస్తాం. మా దగ్గర ఎక్కువ సేల్ అయ్యేది మిక్స్డ్ మండీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే 4 వస్తాయి. మీరు బయట ఎనీ రెస్టారెంట్ ఎనీ మండీ వాళ్ళు ఫ్రాన్ ఇవ్వరు, 3 వేస్తారు. చికెన్, ఫిష్, మటన్ ఇస్తారు. మేము ఫ్రాన్ కూడా ఇంక్లూడింగ్ చేసి ఇస్తాము.
మేము ఇక్కడ విజయవాడలో మంచి రెస్టారెంట్ కోసం వెతుకుతున్నాం. మా ఫ్రెండ్ ఒక ఆయన మందీస్ రెస్టారెంట్ని ప్రిఫర్ చేశాడు. సో ఇక్కడికి వచ్చాం. ఈ ఫుడ్ ఈ మిక్స్డ్ మంది అంట చాలా బాగుంది. రైస్ కానీ ఫిష్ మాత్రం చాలా బాగుంది. ప్రైసెస్ రీజనబుల్గా ఉన్నాయి. అంటే యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ విజయవాడలో ఒక సింగిల్ బిర్యానీ వచ్చి 300 ఎక్కడైనా సరే. దగ్గర 3 మెంబర్స్ తినొచ్చు 450తో. ప్రైసు, క్వాలిటీ అండ్ క్వాంటిటీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. మేము యాక్చువల్గా మంచి టేస్టీగా ఎక్కడ ఫుడ్ దొరుకుతుందని ట్రై చేస్తే మాకు ఇక్కడ మందీస్ రెస్టారెంట్ బాగుంటుందని తెలిసిందండి. ఇక్కడికి వచ్చాము. రెస్టారెంట్ యాంబియన్స్ ఫస్ట్ లుక్కే ఫస్ట్ ఫీల్ చాలా బాగుంది. ఇంట్లో కూర్చుని తింటున్నట్టు అందరం కలిసి. సో చాలా కంప్లీట్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట ఇది. అండ్ ఫుడ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఫిష్ అయితే మా వాడికి చాలా ఇష్టం. టేస్ట్ కూడా చాలా బాగుంది. క్వాలిటీ కూడా ఎక్సలెంట్. హాయ్ ఫ్రెండ్స్, నేను మండీకి వచ్చా. ఇక్కడ టేస్ట్ ఎమ్మీగా ఉంది. చాలా ఎమ్మీగా ఉంది. బాయ్ ఫ్రెండ్స్. మొఘల్రాజ్పురం మండీస్ రెస్టారెంట్లో వెరీ స్పెషల్ అయినటువంటి మిక్స్డ్ మండి. ఇక్కడైతే చికెన్లో మండీస్ ఉంటాయి, అలాగే మటన్లో మండీస్ ఉంటాయి, ఫిష్, ప్రాన్స్, ఇలా అన్ని రకాల మండీస్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. బట్ ఇక్కడ చాలా స్పెషల్ ఏంటి అంటే ఈ మిక్స్డ్ మండి అనమాట. కోర్స్ మిక్స్డ్ మండి తింటే అన్ని రకాల మండీసు టచ్ చేసేసినట్టే, టేస్ట్ చేసేసినట్టే. సరే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మెనూలో ఏమేమి ఉంటాయి? అసలు ఇక్కడ మండీస్ రెస్టారెంట్ అంటే కేవలం మండీస్ మాత్రమే ఉంటాయా? మెనూలో అయితే సూప్స్ దగ్గర నుంచి వీళ్ళ మెనూ స్టార్ట్ అయింది. వెజ్ సూప్స్, వెజ్ స్టార్టరు, వెజ్ ప్లాటర్స్, వెజ్ మండి. అంటే మండి అంటే చాలామంది ఏమనుకుంటారంటే చికెన్ మండి, మటన్ మండి అంటే నాన్ వెజ్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ ఇక్కడ వీళ్ళ మండీస్ రెస్టారెంట్లో, అరేబియన్ రెస్టారెంట్లో వెజిటేరియన్ మండీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అది స్పెషల్. మిక్స్డ్ మండి, ఇది మిక్స్డ్ మండి నేను ఇక్కడ చెప్పింది. ఇది కూడా ఆఫ్. ఇది ప్రైసెస్ రేంజ్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ప్రైసెస్ రేంజ్ వచ్చి సూప్స్ అయితే 119 to 139. వెజ్ మండి అయితే సింగిల్ వెజ్ మండి 189 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. 899 వరకు వీళ్ళ వెజ్ మండీస్ ప్రైసెస్ రేంజ్ ఉంది. చికెన్ మండీస్ ప్రైసెస్ రేంజ్ వచ్చి 249 నుంచి స్టార్ట్ అవుతుంది. హైయెస్ట్ జంబో ప్యాక్ అంటే 4-5 తినే ఆ జంబో ప్యాక్ వచ్చి 949 వరకు ప్రైసెస్ రేంజ్ ఉంది. అలాగే మటన్ మండీస్ విషయానికి వచ్చేసరికి 349 నుంచి జంబో ప్యాక్, అదైతే 1349 రూపీస్ వరకు మటన్ మండీస్ ప్రైసెస్ రేంజ్ ఇక్కడ కనిపిస్తుంది. అఫ్కోర్స్ ఈరోజు నేను ఇక్కడ టేస్ట్ చేస్తున్న మిక్స్డ్ మండీ అయితే ఈ మిక్స్డ్ మండీ అంటే హాఫ్ మిక్స్డ్ మండీ వచ్చి 949 రూపీస్. ఇది ఫుల్ కావాలనుకుంటే ఒక 4-5 తినాలనుకుంటే 1499 అంటే 1500 రూపీస్ ఇట్లా ఉన్నాయి ప్రైసెస్ రేంజ్ వచ్చి. ఈ మండీస్ రెస్టారెంట్కి ఇక్కడైతే అంటే విజయవాడ ఏరియాలో అయితే 3 బ్రాంచీలు ఉన్నాయి. అన్ని చోట్ల ఒక్కటే టేస్ట్ అనేది మెయింటైన్ చేస్తారు. నాకు కూడా చాలామంది సజెస్ట్ చేసింది ఏంటంటే బెస్ట్ మండీ తినాలనుకుంటే మండీస్ రెస్టారెంట్కి వెళ్తే చాలా మంచి టేస్ట్ ఉన్న మండీని హ్యాపీగా ఆస్వాదించవచ్చు అని చెప్పారు. సో నేను కూడా అందుకే రావడం జరిగింది. ఈ డీటెయిల్స్ అన్నీ అయిపోయాయి కాబట్టి టేస్ట్ చేయడంలోకి వెళ్ళిపోదాం. మిక్స్డ్ మండీలో అసలు ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. చికెన్ కర్రీ లాగా ఉంది ఇదంతా కూడా. నెక్స్ట్ ఫిష్ చూసారా, చాలా క్రేజీగా, చాలా టెంప్టింగ్గా ఉంది కదా ఫిష్ అయితే. అట్లాగే ప్రాన్స్. ఇది జ్యూసీ మటన్ వచ్చి అంటే డైరెక్ట్గా మటన్ ఇవ్వకుండా మండీలోకి ఇట్లాంటి జ్యూసీ మటన్ అయితే మాత్రం చాలా మంచి టేస్ట్ ఉంటుంది. చాలా సాఫ్ట్గా దూదిలా ఉంది అట్లా టచ్ చేస్తుంటే. మటన్ జ్యూసీ అయితే నోరు ఊరుతుంది. అట్లా పైన ఉల్లిపాయలు, ఫ్రైడ్ ఆనియన్స్, అట్లాగే క్యారెట్, కీరా, కిస్మిస్, సూపర్. ఆ గార్నిష్ కూడా చాలా చక్కగా చేశారు. టేస్ట్ అయితే చేద్దాం. ఫస్ట్ చికెన్ నుంచే స్టార్ట్ చేద్దాం. రైస్ కూడా చాలా క్వాలిటీ రైస్. చికెన్ కర్రీ, అలాగే చికెన్ పీస్. సంథింగ్ బర్త్డే ఫంక్షన్ ఏదో జరుగుతుంది. అంటే ఫ్యామిలీస్తో కూడా ఇక్కడ ఫుడ్ అయితే బుక్ చేసుకోవచ్చు. సరదాగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి బర్త్డే పార్టీస్ లాంటివి పార్టీస్ చేసుకుని ఇక్కడ ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఎస్పెషల్గా గీ ఫ్లేవరు
ఆ రైస్లో చికెన్కి అయితే ఒక ట్రెడిషనల్ టేస్ట్ వచ్చింది. ఈ షేర్వా రైతుల కంటే కూడా ఈ చికెన్ గ్రేవీ కలుపుకుంటే చాలా ఆ గ్రేవీ సరిపడేట్టుంది. ఈ చికెన్ గ్రేవీ ఫ్లేవర్ మాత్రం చాలా మంచి టేస్ట్ ఉంది. ఆ మండి తింటున్నప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ లైట్గా కరకరలాడుతుంటే చాలా మంచి టేస్ట్ ఉంది. ఒక చికెన్తోనే ఈ మండి అయిపోయేటట్టుంది, అసలు అంత ఫుల్ అయిపోయేటట్టుంది ఈ చికెన్తోనే. ప్రాన్స్ క్రిస్పీనెస్కి క్రిస్పీనెస్, టేస్ట్కి టేస్ట్. కరకరలాడుతుంది, లోపల మెత్తగా సూపర్ టేస్ట్. అసలు కంపల్సరీ మిక్స్డ్ బిర్యానీ అయితే టేస్ట్ చేయాలి ఇక్కడికి వస్తే. ఈ జ్యూసీ మటన్ అయితే ట్రై చేద్దాం. చూసారు జ్యూసీ మటన్ అయితే ఎంత సాఫ్ట్ ఉందో, జారిపోతుంది అలా పట్టుకుందా. మటన్ అయితే ఇంకా మొత్తం దూదలానే ఉంది అసలు. ఈ జ్యూసీగా ఆ గ్రేవీ అదిరిపోయింది. ఫిష్ అయితే మాత్రం చాలా టెంప్టింగ్గా ఉంది. తినబుద్ధి అవ్వట్లేదు దీన్ని చూస్తుంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ తిన్నా కూడా చాలా పద్ధతిగా తినాలి. ఆహా బాబా. ఈ మండీస్ అన్నీ తయారు చేసేది ఎవరు అంటే అరేబియన్ కంట్రీస్లో చెఫ్లుగా పనిచేసి వచ్చిన వాళ్ళు ఇక్కడ కూడా పనిచేస్తున్నారు అనమాట. అందుకే ఇంత మంచి టేస్ట్, ఒరిజినల్ అరేబియన్ టేస్ట్ మాత్రం ఈ మండికి అయితే వచ్చిందని చెప్పొచ్చు. అందులో ఎలాంటి డౌట్ లేదు. విజయవాడలో వన్ ఆఫ్ ది బెస్ట్ మండి అనమాట. అలాగే నేను ఇప్పటివరకు టేస్ట్ చేసిన వాటిలో కూడా బెస్ట్ మండి అని చెప్పొచ్చు. ఫిష్లో అయితే ఎక్కడ ఎలాంటి ముళ్ళు లేదు. ఆ లోపలైతే చాలా మెత్తగా, చాలా టేస్ట్ మాత్రం నేను తింటున్నాను కాబట్టి ఫీల్ అవుతున్నాను కాబట్టి మాటల్లో. ఇక్కడైతే రైతా షేర్వా ఇస్తున్నారు, సలాన్ కూడా టేస్ట్ బాగుంది. సలాన్ కంటే కూడా ఈ చికెన్ గ్రేవీ ఉంది కదా, ఈ చికెన్ గ్రేవీ కానీ ఆ మటన్ జ్యూసీ గ్రేవీ ఉంది కదా, అది కానీ కలుపుకుంది అంటే చాలా మంచి టేస్ట్ ఉంది. ఏ రెస్టారెంట్కైనా ఒంటరిగా వెళ్ళిపోయినా పర్లేదు, కానీ ఇలాంటి మండీ రెస్టారెంట్కి మాత్రం అస్సలు ఒంటరిగా వెళ్ళొద్దు. నేను వచ్చినట్టు కంపల్సరీ ఫ్యామిలీతో కానీ లేకపోతే ఎవరైనా ఫ్రెండ్స్తో కానీ వెళ్ళండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. రైతా కూడా చాలా కమ్మగా మంచి రుచింది. ఒక సాంప్రదాయ టేస్ట్, అంటే ఓల్డ్ టేస్ట్ అయితే నాకు అనిపించింది. ఈ మటన్ జ్యూసీ టేస్ట్ అయితే మాత్రం రెగ్యులర్గా మండీస్లో ఎక్కువగా టేస్ట్ చేసేదే. బట్ మటన్ అయితే మాత్రం చాలా బాగా సాఫ్ట్గా, ఒక దూది పట్టుకుంటే ఎంత మెత్తగా ఉంటుందో అంత శుతి మెత్తగా ఉంది. తింటున్నా కూడా మనం దాన్ని ఆ మటన్ అయితే నవలాల్సిన పని లేదు, అట్లా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోద్ది అనమాట, అంత టేస్ట్ ఉంది. ఇక ఫిష్ విషయంకి వచ్చేసరికి ఆ పైన ఆ క్రిస్పీ సాఫ్ట్ రెండు అలా తింటుంటే మంచి టేస్ట్తో కమ్మగా ఆ ఫిష్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. ఎందుకంటే ఎక్కడ ముళ్ళు ఉండవు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో చాలా మంచి టేస్ట్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చి ఆ ప్రాన్స్ కూడా చాలా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా మంచి టేస్ట్ ఉన్నాయి. ఇక్కడ ఈ మండీస్ రెస్టారెంట్లో ల్యాంబ్ మండి అని ఉంటుంది, షాజీ ల్యాంబ్ మండి. అంటే ఒక తొడ మొత్తం ఉంటుంది అనమాట. అది కూడా చాలా స్పెషల్, ఇక్కడ చాలా మంచి టేస్ట్ ఉంటుంది. బట్ అది కావాలనుకుంటే మాత్రం రెగ్యులర్గా వచ్చి మనం మెనూలో చూసి ఆర్డర్ ఇవ్వడానికి అయితే కుదరదు. ల్యాంబ్ మండి కావాలనుకుంటే మాత్రం ముందు రోజు మనం ఆర్డర్ ఇస్తేనే నెక్స్ట్ డేకి దాన్ని ప్రిపేర్ చేస్తారనమాట. అంత టేస్టీ మండి, క్రేజీ మండి కూడా. ఇక్కడ మిక్స్డ్ మండి తర్వాత చాలా మంచి క్రేజ్ ఉన్న మండి ల్యాంబ్ మండి. ఎక్కువ రుచులు ఆస్వాదించాలనుకునే వాళ్ళకి మాత్రం ఈ మిక్స్డ్ మండి మంచి బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అటు చికెన్ తినొచ్చు, మటన్ తినొచ్చు, ప్రాన్స్, ఫిష్ ఇవన్నీ కూడా
కలిపి ఒకేసారి తినే అవకాశం ఈ మిక్స్డ్ మండీలో వస్తుంది కాబట్టి ఈ మిక్స్డ్ మండీ మాత్రం టేస్ట్ చేస్తే ఆల్మోస్ట్ ఇక్కడున్న అన్ని రకాల మండీలు టేస్ట్ చేసేసినట్టే. ఈ మొఘల్రాజ్పురం బ్రాంచ్ అయితే సిద్ధార్థ కాలేజ్ రోడ్డు అలాగే ఇన్కమ్ ట్యాక్స్ బిల్డింగ్ ఆపోజిట్ ఉంటుందట ఈ మొఘల్రాజ్పురం మండీస్ అరేబియన్ రెస్టారెంట్. చాలా మంచి టేస్ట్ అయితే ఉంది. ఈ మండీస్ రెస్టారెంట్లో యాంబియన్స్ కూడా చాలా చక్కగా ఉంటుంది. అంటే లోపలికి రాగానే మనకి ఒక డార్క్ థీమ్ అయితే కనిపిస్తుంది. లోపలికి రాగానే ఒక చిన్న లైటింగ్ తప్ప పెద్దగా అంటే ఫుల్ వెలుగు అయితే ఉండదు. ఆ డార్క్ లైటింగ్ థీమ్లో 2 బ్లాక్స్ ఉంటాయి. 2 బ్లాక్స్లో అయితే ఇట్లా కింద కూర్చుని అంటే ఒరిజినల్ మండీ యాంబియన్స్లో ఇట్లా కింద కూర్చునే సెటప్ అయితే ఉంటుంది 2 బ్లాక్స్లో. ఇది కాకుండా లేదు కింద కూర్చునే కంటే టేబుల్ మీద కూర్చుని తిందాం అనుకునే వాళ్ళ కోసం కూడా ఆ టేబుల్ సీటింగ్ కూడా ఉంది. విజయవాడలో ఉన్న ఫ్యామిలీస్కి బాగా ఫుడ్ని బాగా ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళకి బెస్ట్ చాయిస్ ఈ మొఘల్రాజ్పురంలో ఉన్నటువంటి అలాగే భవానీపురం అటు తాడేపల్లిలో ఉంది. ఈ ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే ఇంచుమించు యాంబియన్స్ సెటప్ ఫుడ్ టేస్ట్ అయితే మాత్రం ఇదే ఉంటుంది. నాకైతే ఇక్కడ మండీస్లో మండీ బిర్యానీ అందులోని ఈ మిక్స్డ్ మండీ బిర్యానీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇది ఓవరాల్గా మొఘల్రాజ్పురంలో ఉన్నటువంటి మండీస్ అరేబియన్ రెస్టారెంట్లో స్పెషల్ మండీస్ కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.